ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ప్రస్తుతం రెండు ప్రధాన అంశాలపైన చర్చించబోతున్నాం. అందులో మొదటిది రఘురామకృష్ణరాజు గారు, అప్పటి ఎంపీ, ప్రస్తుత ఉప సభాపతి అయినటువంటి వ్యక్తి. ఆయన పైన కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన దాంట్లో ఏదైతే పివి సునీల్ ఉన్నారో ఆయనకి రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్ అనేది, లేదా ఆ కేసులు క్లియర్ అయ్యేంత వరకు కూడా సస్పెన్షన్ కొనసాగించాలి అని చెప్పి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాంతోపాటుగా మరో అప్పటి డిఐజీగా ఉన్నటువంటి సునీల్ నాయక్, బీహార్కి చెందిన సునీల్ నాయక్, ఆయన కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటుగా మరొక కీలకమైన అంశం, ఏదైతే ఏఐ సమ్మిట్ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది నిరసన తెలియజేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్, ఈ రెండింటికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన దాంట్లో మరలా ఏదైతే తెరపైకి వచ్చింది, పివి సునీల్ కావచ్చు, ఇప్పుడు సునీల్ నాయక్ కావచ్చు, సో ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు వాస్తవంగా సార్, పివి సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ జూన్ 30 తారీఖు ఆయన రిటైర్మెంట్ డేట్ వరకు పొడిగిస్తూ, అంటే ఇక ఆయన సస్పెన్షన్ పీరియడ్లోనే రిటైర్ అయినట్లు. అవును, మనం ఈ మధ్యకాలంలో చూసాం. జవహర్ రెడ్డి గారు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉండి ఆయన విఆర్లో ఉంచబడ్డారు. అవును. కానీ ఆయన రిటైర్ కాబోయే రోజు ఆయనకు ఒక డ్యూటీ అప్పచెప్పి ఆ డ్యూటీలో ఆయన రిటైర్ అవడానికి అవకాశం కల్పించారు. అవును. ఏబి వెంకటేశ్వర గారు వారు కూడా కేసులు ఎదుర్కొని సస్పెన్షన్ పీరియడ్లో ఉండి క్యాట్ ఆదేశాలతో మళ్ళీ తిరిగి రిటైర్మెంట్ రోజే పునర్నియామకం చేయబట్టబడి గౌరవప్రదంగా రిటైర్ అయ్యారు. అవును. కానీ ఈరోజు పివి సునీల్ కుమార్ ఆ గౌరవాన్ని కూడా దక్కించుకోలేకపోవటం, అలాగే గతంలో ఇక్కడ సిఐడి డిఐజీగా పనిచేసి ఇప్పుడు బీహార్లో బహుశా నేను అనుకోవటం ఐజీ క్యాడర్లో ఉండుండొచ్చు ఇప్పుడు. ఓకే. సునీల్ నాయక్ ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీ సామాజిక వర్గీయులు. అంటే వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు అయినప్పుడు వాళ్ళ కులాల గురించి ప్రస్తావించాల్సిన నెస్టే లేదు. అవును. కానీ నేను ఎందుకు కులాల గురించి ప్రస్తావిస్తున్నానంటే, ఒక దళిత సామాజిక వర్గీయుడు ఇవాళ సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న కుటుంబాల నుంచి ఆ స్థాయి అధికారిగా ఆ నియామకం పొందటం అనేది చాలా ప్రతిభ కనపరిస్తేనే అవకాశం దక్కించుకున్నాడు ఆయన. మరి తన తల్లిదండ్రులు వాళ్ళ స్థితిగతులకి భిన్నంగా తన ప్రతిభతో ఇటువంటి అవకాశం దక్కించుకొని ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఆ ఉద్యోగం దక్కించుకున్న ఒక అధికారి, సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన అధికారి, ఇవాళ ఆ అధికారి ఆ పదవి విరమణ అనేది నిష్క్రమణ ఈ విధంగా అవమానకరంగా ఆయన కెరీర్ ముగోవటం అనేది ఖచ్చితంగా ఏ అధికారికైనా సరే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఒక కేస్ స్టడీగా ఇవాళ ఆయన జీవితం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. రైట్. ఎందుకంటే ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి పనిచేసిన కాలంలో మోర్ లాయల్ టు ది కింగ్ ది ఆన్ ది కింగ్డమ్, ఇది మనం చాలా సందర్భాల్లో నేనే చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటా. అవును. ఏ పోలీస్ అధికారి అయినా, ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వం వాళ్ళకి జీతం పే చేస్తుంది. అవును. ముఖ్యమంత్రి రాజకీయ పక్షం నుంచి, ముఖ్యమంత్రి పార్టీ ఫండ్ నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వరు. అవును. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వానికి మాత్రమే బాధ్యులు. కరెక్ట్. ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, రేపు చంద్రబాబు నాయుడు రావచ్చు. అవును. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల టెన్యూర్కి ఎంపిక కాబడ్డ ప్రభుత్వం. అవును. వాళ్ళని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనరు, కానీ వాళ్ళ ఈ అధికార వ్యవస్థని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు. అవును. అంటే అప్ టు దేర్ రిటైర్మెంట్ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని అమలు చేసే కార్యనిర్వాహక వ్యవస్థ వీళ్ళు. ఇటువంటి ఉన్నతాధికారులు గౌరవప్రదమైన స్థానాల్లో హోదాల్లో ఉన్నవాళ్ళు
ఇవాళ సమాజంలో మిగిలిన వాళ్ళకన్నా మెరుగైన ప్రతిభా పాఠవాలు కనపరిచి అవకాశం దక్కించుకున్న వాళ్ళు మరి ఎవరో నాయకుడిచ్చిన ఆదేశాలను పాటించి ఇవాళ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందిస్తారు. అవును. అంటే సమాజంలో ఏం జరుగుతుంది, ఏం జరగటానికి ఆస్కారం ఉంది అనే ఇంటెలిజెన్స్ సమాచారం ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి అందిస్తారు. కరెక్ట్. మరి అలా ఫీడ్బ్యాక్ అందించే క్రమంలో ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారనే ఫీడ్బ్యాక్ ఈ అధికారులకు ఉండదా? ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకే వస్తుంది. అవును. ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందా, ఒప్పు చేస్తుందా, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని ప్రజలు ఆమోదిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, రేపటి రోజున ఈ నిర్ణయాల పర్యవసానం ప్రజలు ఓటు రూపంలో ఏ విధంగా తీర్పు ఇవ్వడానికి ఆస్కారం ఉంది అనేది ఫస్ట్ వీళ్ళకి సమాచారం వచ్చినాకే వీళ్ళ దగ్గర నుంచే ముఖ్యమంత్రి దగ్గరికి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి అభీష్టానికి భిన్నమైన సమాచారం వీళ్ళకి వస్తే మనకెందుకు వచ్చిందిలే, అవును, అతనికి మనసుకు నచ్చే విధంగా సమాచారం ఇద్దాంలే అని చెప్పని వీళ్ళకి తెలిసిన సమాచారాన్ని కూడా తొక్కిపెట్టి ముఖ్యమంత్రికి ఆయనకి కళ్ళకి కనువింపుగా చెవులకి వినసొంపుగా ఏది అనిపిస్తే ఆ సమాచారం చేర్చేవాళ్ళు. కానీ వీళ్ళకైతే అసలు చేసిన సమాచారం తెలుసు. అటువంటి వ్యక్తులు, అటువంటి స్థాయిల్లో ఉన్న అధికారులు తప్పుడు నిర్ణయాల్లో భాగస్వాములై పైగా ఇక్కడ మీరు గమనించుకుంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయన ఆ రోజుల్లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి అధికారులని బలిపశువులుగా మార్చిన నేపథ్యం కళ్ళ ముందు ఉంది. అవును. అంటే వాళ్ళ నాయన హయాం నుంచి ఇతని అక్రమాస్తులు సంపాదించుకునే క్రమంలో చాలా మంది అధికారులు బలిపశువులుగా మార్చబడ్డారు, జైళ్ల పాలయ్యారు, కేసుల పాలయ్యారు, కోర్టుల పాలయ్యారు. అవును. అది స్పష్టమైన చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే ఇతనే ఈ రాష్ట్రానికి శాశ్వతంగా కాబోయే ముఖ్యమంత్రి, ఇతని హయాంలో ఏ తప్పులు చేసినా ఇతను మనకు అండగా ఉంటాడు, మనం ఈ తప్పులని చక్కబెట్టుకునే క్రమంలోనే మన కెరీర్ ముగిసిపోద్ది, మనం రిటైర్మెంట్ తీసేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ఈలోపు మనకు దక్కాల్సిన పదవులో దక్కాల్సిన డబ్బు ఏదో ఒక రకంగా కాదు అని అంటే అతని పార్టీలో రాజకీయంగా అవకాశాలు ఏదో ఒక రకమైన అవకాశాలు అతనే కల్పిస్తాడు మనకి అని చెప్పనే ఒక గుడ్డి భ్రమతో ఈ స్థాయి అధికారులు ఎన్ని తప్పుల్లో వీళ్ళు అందరూ భాగస్వాములు అయ్యారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, అతను డీజీపీ క్యాడర్లో. కరెక్ట్. నాడు సిఐడి అడిషనల్ డీజీగా పనిచేసి తర్వాత డీజీపీ క్యాడర్కి ప్రమోట్ అయిన ఈ పివి సునీల్ కుమార్, వీళ్ళందరూ కూడా సక్రమంగా విధులకు కన్ఫైన్ అయి ఉన్నట్టయితే డీజీపీ హోదాలో రిటైర్ కావాల్సిన వ్యక్తులు. అవును. మరి అటువంటి స్థాయికి వాళ్ళు కెరీర్లో ప్రమోట్ అయ్యి ఆ స్థాయికి వచ్చిన తర్వాత తప్పులలో భాగస్వాములైనందుకు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఉద్యోగ విధుల్లో ఏదైనా అనుకోని పొరపాట్లు జరిగి ఏదైనా పనిష్మెంట్ ఫేస్ చేయాల్సి రావటం అది వేరు. అవును. కానీ ఇక్కడ వీళ్ళే అంటే తప్పు చేసిన సమాజాన్ని చక్కదిద్దాల్సిన, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన విధులు వీళ్ళే నాటి ప్రభుత్వానికి ఒక కిరాయి సైన్యం లాగా, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసం ప్రజలిచ్చిన అధికారాన్ని, ప్రజలిచ్చిన యూనిఫామ్ని దుర్వినియోగం చేసి ఈ అవకాశం, ఈ అధికారాన్ని నాడు పాలకుల కాళ్ళ దగ్గర తాకట్లు పెట్టి వీళ్ళ బాటలో ఇప్పుడు ఎంతమంది అధికారులు అయ్యారు? చాలామంది ఉన్నారు అట్లా. ఇవాళ ఐపీఎస్ సంజయ్, అవును, ఐపీఎస్ కాంతిలాల్ టాటా, ఐపీఎస్ విశాల్ గున్ని, ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్ ఇవాళ సునీల్ నాయక్, ఐపీఎస్ పివి సునీల్ కుమార్, జాషువా అతను కూడా విడుదల రజనీ కేసులో అతని మీద కూడా కేసు నమోదైంది. ఇవాళ 8 మంది ఐపీఎస్ అధికారులు. వీళ్ళు కాకుండా ఎలక్షన్స్కి ముందు కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్లో చెల్లూరుపేట దగ్గర, బొప్పుడు దగ్గర ప్రధానమంత్రి సభ జరుగుతుంటే అవును, అక్కడ ఉద్దేశపూర్వకంగా ఆ సభకి భద్రతని
సరిగ్గా మెయింటైన్ చేయకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఎలక్షన్ కమిషన్ ఆగ్రహానికి గురై చాలామంది ఐపీఎస్ అధికారులు వాళ్ళ విధుల నుంచి దూరంగా పెట్టబడ్డారు. అవును, అది కూడా వాళ్ళ కెరీర్లో బ్లాక్ స్పాటే. వాళ్ళని విధుల నుంచి తప్పించబడ్డారు అని అంటే వాళ్ళ కెరీర్లో వాళ్ళ సర్వీస్ రికార్డులో ఎంటర్ అవుతుంది. అవును, మరి ఇన్ని తప్పులకి ఇంతమంది అధికారులు వాళ్ళకి తాము చేస్తున్న తప్పని తెలీదా? వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు బిజినెస్ రూల్స్ని, రూల్ ఆఫ్ లాని అతిక్రమించి వాళ్ళ మనం తప్పటడుగులు వేస్తున్నాం. అవును, పరిస్థితులు ప్రతికూలిస్తే ఇదే పాలకుడిగా కొనసాగకుంటే, వేరే ప్రభుత్వ అధికారంలోకి వస్తే రేపు ఏం జరుగుతుంది అనేది కనీస మాత్రపు అవగాహన ఆ రోజున లేదా? ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ పాలకుడు బియాండ్ ది రూల్స్ వీళ్ళని తప్పటడుగేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చాడు. ఒక అధికారి ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడికి సార్ ఇలా నేను చెయ్యను అని చెప్పాలి అని అంటే కొద్దిగా మొహమాటం అడ్డు వస్తుంది. కానీ 10 మంది అధికారుల్ని 10 సందర్భాల్లో 10 తప్పులు చేయమని చెప్పిన తన ఆదేశాలు ఇస్తా ఉన్నప్పుడు ఈ 10 మంది అధికారులు రేపు పరిస్థితులు ప్రతికూలిస్తే అతను మాజీ ముఖ్యమంత్రి అవుతాడు, కానీ మనం మాజీ అధికారులం అవుతామనే జ్ఞానం ఎందుకు లేకుండా పోయింది? అవును, ఇవాళ గమనించుకుంటే ఇది రాచపీనుగా ఒంటరికి వెళ్ళదు అని చెప్పని నాడు ఇతని అక్రమాస్తులకి సహకరించిన పర్యవసానం చాలా మంది ఐఏఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారు. ఇతని హయాంలో ఐపీఎస్ అధికారులు, అలాగే డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు, ఐఎన్పిఆర్ కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి, రైల్వే నుంచి డెప్యుటేషన్ మీద వచ్చి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి, మైనింగ్ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి, అదే బెవరేజెస్ కార్పొరేషన్లో ఉన్నతాధికారిగా పనిచేసిన సత్యప్రసాద్, ఇట్లాంటి వాళ్ళందరూ కేసులు పాలయ్యారు. ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ జైలు పాలయ్యారు. అవును, జగన్మోహన్ రెడ్డి పిఈగా పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సంస్థలో ఉన్నత విద్యావంతుడిగా చార్ట్ అకౌంటెంట్గా మరి ఫైనాన్షియల్ డైరెక్టర్గా పనిచేసిన గోవిందప్ప బాలాజీ, నాటి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన రాజకేశరెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ జైళ్ళ పాలయ్యారు. వీళ్ళతో ఆగలా ఈ పరంపర. అవును, ఈ పరంపర ఎప్పుడో బిగినైంది. కానీ ఇవాళ మనకి ప్రకృతిలో ఒక విపత్కర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా సంభవించబోతా ఉన్నప్పుడు, ఒక సునామీ లాంటిదో భూకంపం లాంటిదో సంభవించబోతున్నప్పుడు మూగజీవులకు ముందుగా సంకేతాలు అంతాయి అంటారు. కుక్కలకు బాగా తెలుసు ముందుగా. కుక్కలకి కలుగుల్లో ఉన్న ఎలుకలు కూడా బయటకు వచ్చేస్తాయి అంట. మరి పక్షులు కూడా గోళ్ళ మీద నుంచి చెదిరిపోతాయంట. అవును, మరి ఇటువంటి సంకేతాలు చూసి అనుభవజ్ఞులు కొంతమంది ఏదో జరగబోతుందని చెప్పని ప్రెడిక్ట్ చేయగలుగుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన సృష్టించిన సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు బిగినాయి? అతను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో ఒకరోజు అనంతపూర్ పర్యటనకి వెళ్ళాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ జరగటం లేదు. వాళ్ళ టీఏడిఏ బిల్స్ అపరిష్కృతంగా ఉండిపోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ అని ఒక కానిస్టేబుల్, అవును సార్ సేవ్ ఏపీ పోలీస్ అని ఒక ప్లే కార్డు పట్టుకున్నాడు. కరెక్ట్. అతను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేశారు. ఒక చిన్న చిరుద్యోగి సార్ సీఎం సార్ సేవ్ ఏపీ పోలీస్, ఆయన ఏమి సీఎం నిందించలా, నిరసన కూడా దూషించలా, చెప్పాలి, జస్ట్ ఒక విన్నపం తెలియజేశాడు. దానికి చిన్న చిరుజోగి కాబట్టి అని చెప్పని అతను సస్పెండ్ చేశారు. ఇక వీళ్ళ నాయకుల ఆదేశాలు పాటించినందుకు ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు చేర్పుల అంశంలో తప్పు మీద తప్పు చేసిన నాడు ఈఆర్ఓగా పనిచేసిన అనంతపూర్ జడ్పీ సిఇఓ భాస్కర్ రెడ్డి, అతను సస్పెండ్ అయ్యాడు. అదే హోదాలో అంతకుముందు పనిచేసిన ఈఆర్ఓగా పనిచేసిన మహిళాధికారి తర్వాత ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి బాపట్ల హెచ్ఆర్డి సెంటర్కి వచ్చింది. అవును, ఆమె సస్పెండ్ అయింది. పర్చూరు నియోజకవర్గంలో ఇదే ఓట్ల తొలగింపు చేర్పుల్లో తప్పుల మీద తప్పులు చేసిన తహసీల్దారులు, ఒక సిఐ, 3 ఎస్ఐలు సస్పెన్షన్ గురయ్యారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ నకిలీ ఓటర్ ఐడీలు సృష్టించడం కోసం ఎలక్షన్ కమిషన్ ఓటరు ఐడి
అంటే తన లాగిన్ ఐడిని అవును మిస్యూజ్ చేసినందుకు ఐఏఎస్ అధికారి గిరీష సస్పెన్షన్ గురయ్యాడు. అవును తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉంటే అతను ఈఆర్ఓగా ఉన్నాడు. అతని కింద పనిచేసిన తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళేశ్వర్ రెడ్డి అతను సస్పెన్షన్ గురయ్యాడు. అక్కడ సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి తహసీల్దార్ వరకు సస్పెన్షన్ గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ నాయకుల ఆదేశాలు పాటించినందుకు వందలాది మంది బిఎల్ఓలు సస్పెన్షన్ గురయ్యారు. వీళ్ళ నాయకుల ఆదేశాలలో భాగస్వాములు అయినందుకు మరి ఎంతమంది వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ధిక్కరించినందుకు ఎలక్షన్ కమిషన్ ఆగ్రహానికి గురయ్యి వాళ్ళు సస్పెన్షన్కి గురవుతూ వాళ్ళ మీద పోలీసు కేసులు నమోదు చేయబడ్డాయి. అవును మరి ఇదే క్రమంలో కాదంబరి జత్వానీ కేసు, ఆ కేసులో బోలెడు మంది అరెస్టులు అయ్యారు, సస్పెన్షన్కి గురయ్యారు. అవును మరి ఇంకొక కేసు బోర్గడ్డ అనిలు, ఆ బోర్గడ్డ అనిలుతో సహచర్యం చేసిన పర్యవసానం ఈ ప్రభుత్వ హయాంలో అవును అరండల్పేట పోలీస్ స్టేషన్లో అతనికి పొరుపులేసి పక్కలేశారు అని చెప్పని అక్కడ సిఐ సస్పెన్షన్ గురయ్యాడు. అతన్ని జైలుకు తరలించే క్రమంలో 2 సార్లు అతనితోటి అంటగాగిన పర్యవసానం అతన్ని అంటే ఆ జైలు మాన్యువల్కి భిన్నంగా అతను తీసుకొని రెస్టారెంట్లోకి వెళ్ళి అతనితో కలిసి ఫోన్ చేసిన పర్యవసానం 2 సందర్భాల్లో పోలీస్ సిబ్బంది సస్పెన్షన్ గురయ్యారు. అంటే ఇన్ని సందర్భాల్లో ఇంతమంది సస్పెన్షన్ గురైన నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇవాళ పిల్లి అనంతబాబు కేసు, ఆ కేసు కూడా సుబ్రహ్మణ్యాన్ని చంపిన కేసులో వాళ్ళ సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యి ఆ రోజు అనంతబాబుకి సహకారం అందించి ఏఎస్పీ స్థాయి నుంచి ఇవాళ ఎస్ఐ స్థాయి వరకు వరుస క్రమంలో అధికారులు సస్పెన్షన్ గురవుతూ ఉన్నారు. నాడు ఎస్పీ కూడా అతనితో అంటకాగాడు అని చెప్పని ఎస్పీని కూడా సస్పెండ్ చేయాలని చెప్పని వాళ్ళ డిమాండ్ వెలువెత్తా ఉంది. అంటే ఇన్ని కేసుల్లో ఇంతమంది అధికారులు బలిపోసులుగా మారి కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు కూడా ఒక నాయకుడు ఆదేశాలు పాటించిన పర్యవసానం, ఆ నాయకుడి తప్పుల్లో వీడు కూడా భాగస్వాములు అయిన పర్యవసానం, అతని రాజకీయ ఎజెండాలో అతని రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులకి ఆ కస్టడియల్ టార్చర్కి గురి చేసిన పర్యవసానం ఇంతమంది అధికారులు ఇన్ని కేసుల్లో అరెస్టులు అవుతా ఉన్న నేపథ్యం చూసిన తర్వాత అయినా సరే, ఈ రోజుకైనా ఇప్పటి పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మనకు ఒక సామెత ఉంది, చెప్పుకోవడానికి కొంచెం ముతగ్గా ఉంటుంది కానీ కుక్క తెచ్చే అన్ని అయ్యా అని చెప్పని ఒక సామెత చెప్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డితో అంటకాగితే వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఉన్నత స్థానానికి చేరేదేమో చెప్పలేం కానీ అతని తప్పుల్లో భాగస్వాములైతే ఇవాళ పివి సునీల్కి ఏ గతి పట్టిందో, సునీల్ నాయక్కే గతి పట్టిందో, గుంటూరు హాస్పిటల్స్ డాక్టర్ ప్రభావతికి ఏ గతి పట్టిందో, మిగిలిన ఐపీఎస్ అధికారులకు అందరికీ ఏ గతులు పట్టినాయో, ఎస్ఐ స్థాయి నుంచి ఇవాళ ఏ ఉద్యోగానికి ఆ ఉద్యోగం, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం అయినా సరే అదేం షార్ట్ కట్తో రాదు. అవును వాళ్ళు ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రదర్శించి వాళ్ళు రాత పరీక్షలో కూడా ఉత్తీర్ణులు అయితేనే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. అవును మరి ఆ విధమైన ఉద్యోగాలు దక్కించుకొని వాళ్ళ కుటుంబాలకు ఒక ఆలంబనగా నిలవాల్సిన ఉద్యోగాలని వాళ్ళ పణంగా పెట్టబడి వీళ్ళే కేసులు పాలయ్యి, వీళ్ళే జైలు పాలయ్యి, వీళ్ళే విచారణలు ఎదుర్కొని ఇవాళ అంతిమంగా ఒక కేసులో ఒకసారి వాళ్ళ మీద ఛార్జెస్ మోపబడితే రేపు ప్రమోషన్స్లో కూడా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో ఉండిపోతారు. వాళ్ళ జూనియర్స్ అందరూ ప్రమోట్ వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఈ కేసు సెటిల్ అయ్యే వరకు వీళ్ళకి కనీసం ప్రమోషన్స్ కూడా రావు. అంటే ఒక కానిస్టేబుల్ ఒక సిఏ స్థాయిలో రిటైర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కానిస్టేబుల్ స్థాయిలో ఉండగానే వీళ్ళ మీద కేసులు నమోదైతే హెడ్ కానిస్టేబుల్ కూడా గారు ఎస్ఐ సిఏ సంఘ తర్వాత. కాబట్టి ఇవి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడైనా సరే యూనిఫామ్ డ్యూటీలో ఉండి ప్రాపర్ హైరార్కీ మెయింటైన్ చేయాల్సిన డిసిప్లైన్డ్ విభాగం అయిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవాళ ఆ క్రమశిక్షణను ఉల్లంఘించి ఇవాళ సమాజానికి క్రమశిక్షణ నేర్పాల్సిన డిపార్ట్మెంటు వాళ్లే తప్పుల మీద తప్పులు చేసుకుంటా, వాళ్లే ఇవాళ చట్ట ఉల్లంఘనకు పాల్పడతా, మా చేతిలో లాఠీ ఉంది, మా ఒంటి మీద యూనిఫామ్ ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతాయి అని అంటే ఇవాళ ఆ యూనిఫామ్ని ఆ లాఠీని మీకు అప్పచెప్పింది ప్రజలు. అవును సమాజాన్ని కాపాడమని మీకు బాధ్యతలు అప్పచెప్పారు. అంతేగాని సమాజాన్ని రక్షించాల్సిన దగ్గర భక్షిస్తాము అని అంటే ఇవాళ సమాజం చూస్తూ ఊరుకోదు.
ఖచ్చితంగా విజిల్ బ్లోయర్స్ ఉంటారు. అవును. మీ తప్పుల్ని ఎండగట్టే వ్యక్తులు, శక్తులు ఉంటారు. ఇవాళ మీరు చేసిన తప్పులు న్యాయస్థానాల దృష్టికి తీసుకురాబడి, ఇవాళ ప్రభుత్వాల దృష్టికి తీసుకురాబడి, మీరు ఎవరినైతే నిన్నటి వరకు శిక్షించారో వాళ్ళ సరసన మీరు కూడా జైళ్ళలోకి వెళ్ళి మీరు కూడా కోఎక్యూజ్డ్గా ఉంటుంటే ఒకసారి మీ పొజిషన్ అంటే మీరు ఆలోచించుకోండి. రైట్. ఇవాళ అంతటి చదువుకి, అంతటి సంస్కారానికి, అంతటి హోదాకి ఇవాళ మాయన మచ్చలు మీరు మీ స్వయంకృతంతో మీరు కల్పించుకుంటా ఉన్నారు. ఇది ప్రభుత్వాలు లేదు సమాజము ఈ మచ్చ మీకు ఆపాదించటంలా మీ నడతని తప్పటడుగులతోటి మీరుగా మీ కెరీర్ని చీకటమయం మీరే చేసుకుంటున్నారు. రైట్. రాజేష్ గారు, తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ గురించి ఒక ట్వీట్ చేశారు, అది కూడా ఇంగ్లీష్లో. అసలు మన సమాజం ఎటుపోతుంది, ఇదేనా మన దేశానికి ఇట్లాంటివి చేస్తే అట్లాగా సిగ్గుచేటు అని చెప్పేసి ట్వీట్ మంచిదే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అది ఆయన చేయటం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా రివర్స్ అటాక్ చేస్తూ ఉన్నారు. సో చూసారా ట్వీట్ మీరు? అది చూశాను. రైట్. సో దాన్ని బట్టి మీరేమనుకుంటున్నారు? అంటే నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోలో కూడా ప్రస్తావించా, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయపరమైన ఆయన ఎజెండా ఎలా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అభీష్టం ఎలా ఉన్నా, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళకి దాసోహం చేసి తీరాల్సిన దుస్థితి అయింది. అదేంటండి అలా అన్నారు? ఢిల్లీని గడగడలాడించిన వ్యక్తి అయితే ఢిల్లీని గడగడలు ఆడించాలి అని చెప్పని ఆయనకు ఒక కోరిక ఉంటే ఉంటదేమో, కానీ నాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికైనా, నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న, అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రస్తావన దాంట్లో ఇక్కడ సోనియా గాంధీ గారి గురించి ఏం చెప్తున్నాను అని అంటే యూపీఏ చైర్పర్సన్ గా ఆవిడే కొనసాగున్నారు కాబట్టి బెయిల్ కోసం అని చెప్పని రాయబారాలు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో బెయిల్ మీద ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన బెయిల్ కోసం అని చెప్పని రాయబారాలు విజయలక్ష్మి గారు, శర్మ గారు, భారతి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి రాయబార పర్యటన చేశారు తప్ప మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి కాదు. కాబట్టి ఆ రోజున సోనియా గాంధీ గారే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి ఆమె ప్రస్తావన తెచ్చా నేను. అలాగే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో తన రాజకీయ ప్రత్యర్థులు ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీసుకుంటున్న ప్రతి నిర్ణయంతో విభేదిస్తారు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని ఆయన రాజకీయం కొనసాగిస్తారు. ఇక్కడ కూడా బీజేపీని ఒక్క మాట అనలేడు. అలాగే ఇవాళ కేంద్రంలో ఏ రాజకీయ విధానాలను అయితే వైసీపీ అవలంబిస్తుందో, రాష్ట్రంలో ఒక పెట్టుబడిదారుల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెట్టుబడిదారుల సదస్సును భగ్నం చేయటం కోసం హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వైజాగ్ వచ్చి ప్రత్యేక హోదా సాధన కోసం నేను క్యాండిల్ ర్యాలీ టేకప్ చేస్తా, రేపొద్దున పెట్టుబడిదారుల సదస్సు విశాఖపట్నంలో మొదలు కాబోతుంది. ఇవాళ ఈయన పార్టీయో ఈయనో ఇచ్చిన పిలుపు కాదు, అది ఏ సంస్థ ఇచ్చిందో కూడా తెలియదు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు పోస్ట్ చేశారు, విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో క్యాండిల్ ర్యాలీ టేకప్ చేద్దామని చెప్పని. దానికి బాధ్యత తీసుకున్న వ్యక్తులు ఎవరో తెలియదు, కానీ ఈయన మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేసాడు హైదరాబాద్ నుంచి. ఎందుకు? రేపొద్దున సిఏఏ కన్వెన్షన్ జరుగుతూ ఉంది. ఇవాళ వీలైతే విశాఖపట్నంలో మనకి బొమ్మరిల్లు సినిమాలో ఉంటది కదా, కుదిరితే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అని చెప్పని. అలాగే ఈయన కూడా కుదిరితే ఒక అలజడి తీద్దాం, కుదిరితే సిఏఏ కన్వెన్షన్ అన్రెస్ట్ గురయ్యేట్టు చేద్దాం అని చెప్పని ఎగేసుకొని వచ్చేసాడు. ఈయన్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి పరిమితం చేశారు కాబట్టి ఇవాళ ఏఏ సమ్మిట్ దగ్గర జరిగిన లాంటి సంఘటనలు ఆ రోజు చోటు చేసుకోవాలి. అలాగే రాష్ట్రంలోకి ఏదైనా ఒక పారిశ్రామిక సంస్థ పెట్టుబడి పెట్టే ప్రతిపాదనతో ముందుకొచ్చింది, ప్రభుత్వం ప్రకటించింది అనగానే వీళ్ళ సోషల్ మీడియాలో మొదలు పెడతారు, మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టకండి, మీరు అమరావతిలో పెట్టుబడులు పెట్టకండి, అమరావతి ముంపు ప్రాంతం, అమరావతిలో మహిళలకి భద్రత లేదు, డ్యూటీకి వచ్చిన మీ మహిళలు మళ్ళీ సేఫ్గా ఇంటికి వెళ్తారని నమ్మకం లేదు, పైగా అమరావతి ముంపు ప్రాంతం, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటే హైదరాబాద్లో పెట్టుకోండి అని చెప్పని
పెట్టుబడి పెట్టాలనుకుంటున్న సంస్థకి ట్యాగ్ చేసి వీళ్ళే పోస్టులు పెడతారు. అవును. అటువంటి వైసీపీ ఇవాళ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి ప్రణాళికని, ప్రతి అభివృద్ధి ప్రతిపాదనలు కూడా తీవ్రంగా విభేదిస్తూ వస్తున్న వైసీపీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం బాంచన్ని కాల్ముక్తా అని చెప్పని. ఎందుకంటే ఇవాళ ఎక్కడ ఏ సందర్భంలో కూడా కొద్దిపాటి కూడా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి. అరే నిన్నటిదాకా ఎలక్షన్స్లో వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. ఇక్కడ అక్కడ మన రాజకీయంగా వైరిపక్షాన్ని తెలుగుదేశంతో పాటు ఈ పార్టీలు కూడా ఉన్నాయి. ఇక్కడ విభేదించి అక్కడ వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు చేయటం ఏంటి, వాళ్ళ బిల్లులకు మనం ఆమోదం తెలపడం ఏంటి, వాళ్ళు ప్రతిపాదించిన అభ్యర్థులకు మనం ఓట్లేయటం ఏంటి అని చెప్పనే కనీస మాత్రపు అంటే అరే నేనేటివి ఏంటి, నేను ఇంతటిగా రాజకీయంగా విభేదించి అనే కొద్దిపాటి అతిశయం కూడా ప్రదర్శించలేని నిస్సహాయత. కారణం ఏంటి అంటే ఆయన మీద నమోదైన వ్యక్తిగత ఆస్తుల కేసులు, అక్రమాస్తుల కేసులు, వ్యక్తిగత హాజరు నుంచి పొందుతున్న మినహాయింపు, ఆయన బెయిల్ రద్దు చెయ్యాలి అని చెప్పని ఎన్ని సందర్భాల్లో డిమాండ్లు వెలువెత్తిన ఆ ప్రతిపాదన సిబిఐ వైపు నుంచి జరగకపోవటం, మరి కేంద్ర పెద్దలతో ఘర్షణపూరిత వాతావరణంలోకి సంఘర్షణపూరిత రాజకీయాలు చెయ్యలేని నిస్సహాయ స్థితి. కాబట్టి వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎస్ అంటే ఇతను డబల్ ఎస్, వాళ్ళు నో అంటే ఇతను డబల్ నో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలకు వ్యతిరేక పక్షం కాబట్టి, అవును ఇవాళ అదే ఢిల్లీ వెళ్ళి కూడా ఈ నిరసన తెలియజేశాడు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అక్కడ కూడా చంద్రబాబు నాయుడునే విమర్శిస్తాడు, బీజేపీని ఒక్క మాట కూడా అనలేడు. ఇవాళ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఏ సమిట్లో వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం టేకప్ చేశారు కాబట్టి ఆ నిరసన కార్యక్రమాన్ని కేంద్ర భారతీయ జనతా పార్టీతో సహా ఎన్డీఏ కూటమి పక్షాలన్నీ విభేదిస్తున్నాయి కాబట్టి, వాళ్ళని విమర్శిస్తున్నాయి కాబట్టి, ఆ విమర్శలో తెలుగుదేశం జనసేన కూడా భాగస్వాములు అయినా సరే ఇవాళ భారతీయ జనతా పార్టీకి వీళ్ళు అసౌకర్యం కలిగించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి రెస్క్యూకి వెళ్ళి తీరాల్సిన దుస్థితి అయింది. నేను ఇందాక యూపీఏ గురించి కూడా ఎందుకు ప్రస్తావించానంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో విభేదించిన వైసీపీ అని ఒక పార్టీ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు ఎదుర్కొన్నాడు. ఆ ఉప ఎన్నిక ప్రచార సందర్భంగా కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం మీద అన్నాడు. ఓకే, ఎంపీగా 5 లక్షల మెజార్టీతో ఈ గంభీరపు ప్రకటనలను విని ఎమోషనల్ అయిన కడప ప్రజలు ఇది కడప పౌరుషానికి సంబంధించింది, మనోడు కడప పౌరుషాల గడ్డ, ఇది కడప పౌరుషాల గడ్డ, మనాడు కడప బిడ్డ అని చెప్పని 5 లక్షల మెజార్టీతో గెలిపించారు. గెలిపిగానే ఇతని మీద అక్రమాస్తుల కేసులు వచ్చినాయి. ఇతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్న క్రమంలో ఏ ఇటలీ ఆధిపత్యం అని చెప్పని ఇతను ప్రకటించాడో ఆ ఇటలీ ఆధిపత్యం ఆ రోజులో ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తే జైలు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని వచ్చి వాళ్ళ రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేసి వెళ్ళాడు. మీడియా వాళ్ళు అడిగారు, మీరు ఓటు ఎవరికి వేశారు సార్ అంటే ప్రణబ్ ముఖర్జీ గారికి. అదేంటి సార్ వాళ్ళకి మీకు వైరం అని చెప్పారు కదా, వాళ్ళ అభ్యర్థి కట్టేసి మీకేమైనా నొప్పి అన్నాడు. లేకపోతే ఆయనకి నొప్పి కదా. సో ఆ ఓటు వేయగానే వెంటనే నెక్స్ట్ ఫ్లైట్కి వీళ్ళ అమ్మ, వీళ్ళ వైఫ్, వీళ్ళ చెల్లి ముగ్గురు ఢిల్లీ వెళ్ళారు. సోనియా గాంధీ గారిని పాహిమాం అని చెప్పని ప్రాధేయపడ్డారు. ఆమె దయదలిసి బెయిల్ ఇప్పించింది. ఓకే, ఆ తర్వాత చూసాం మనం కేసీఆర్ గారు 2014-19 మధ్యకాలంలో ఈయనకి తెలంగాణలో ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యేలు నెగ్గారు. అవును, ఒక ఎంపీని 2 ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లో చేర్చేసుకున్నాడు ఆయన. ఇంకా లింగులింగం అనుకుంటే ఒక ఎమ్మెల్యే మిగిలాడు. ఆ టైంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. సహజంగా తన పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఫిరాయింపు చేసుకుంటే ఎంత కోపం, ఆవేశం రావాలి వాళ్ళ మీద. రైట్, అవును. కానీ ఈయన ఈ మిగిలిపోయిన ఎమ్మెల్యేని కూడా వాళ్ళ అభ్యర్థిగా మద్దతు ప్రకటింపజేశాడు. విలేకరులు అడిగారు రాజ్భవన్ దగ్గర, ఇదేం సార్ వాళ్ళు మీ పార్టీ నుంచి 3 లాక్కున్నారు, ఒక ఎంపీని 2 ఎమ్మెల్యేలని, మరి ఈ ఎమ్మెల్యేని కూడా వాళ్ళకే మద్దతు ఇప్పిస్తున్నారంటే మీకేమైనా నొప్పి అన్నాడు.
నేను ఇస్తానయా మీకేమైనా, ఇదే మాట మీకేమైనా చెప్పన్నాడు. అంటే కారణం ఏంటి? ఆయన అక్రమాస్తుల కేసులన్నీ ఇక్కడ ఉన్నాయి, ఆయన ఆస్తిపాస్తులు ఇక్కడ ఉన్నాయి. మరి కేసీఆర్ గారితో రాజకీయ అవసరాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారు రాజకీయంగా వైరపక్షం కాబట్టి శత్రు మిత్రుడు అని చెప్పని కేసీఆర్ గారితో ఉన్న అవసరాలు రీత్యా తన పార్టీకి సంబంధించిన ప్రతినిధుల్ని ఆ పార్టీలో ఫిరాయింపులు చేయించుకుంటున్నా సరే మిగిలిన ఏకైక శాసనసభ్యుని కూడా వాళ్ళకే అప్పజెప్పిన నేపథ్యం అయింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అసౌకర్యం కలిగిస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకి వ్యతిరేకంగా ట్వీట్ పెట్టడం ఆశ్చర్యమే ఉంది. పోనీ నువ్వు ఆచరిస్తావా? రాష్ట్రంలో నువ్వు అదే విలువలు పాటిస్తావా? ఇక్కడ ప్రభుత్వం సంకల్పిస్తున్న కార్యక్రమాలకి నువ్వు సహకరిస్తావా? ఇక్కడ డిస్టర్బెన్స్ కలగజేయవా? ఇక్కడ అన్నీ చేస్తాడు. కానీ ఢిల్లీ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం దాసోహం అనక తప్పని దుస్థితి అయింది. రైట్ సార్, థ్యాంక్ యూ.